विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం। యథార్థమునకు ఈ భూమండలం మొత్తం మీద భగవంతుణ్ణి చేర్చడానికి మనుష్యకోటికంతటికీ సాధనంగా చెప్పబడినటువంటి శాస్త్రముతో కూడుకున్నటువంటి ఏకైకమైనటువంటి విశ్వాసం సనాతన ధర్మం ఒక్కటే. అందుకే సనాతన ధర్మము ఎప్పుడు పుట్టింది అని అడిగితే దానికి జవాబు ఉండదు. వేదం ఎప్పుడు పుట్టింది అని అడిగితే జవాబు ఉండదు. ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు అని అడిగితే జవాబు ఉండదు. ఈ మూడిటికి జవాబులు ఉండవు. ఎందుకుండవు అంటే ఒక్కటే కారణం, అనాది. పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు అని అడిగారనుకోండి, మీరు ఏది మొట్టమొదట ఉన్నది అని చెప్తారో దానికన్నా ముందు ఈశ్వరుడు ఉన్నాడు. పూర్వజ అని. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యులుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌనీశ్వరుడే శరణంబు వేడెదన్నంటారు పోతన గారు భాగవతంలో. అన్నిటికన్నా ముందున్నవాడు పరమేశ్వరుడు. అన్నిటికన్నా ముందున్నవాడు ఆయన ఊపిరి వేదం. భగవంతుడు భగవంతుని యొక్క ఊపిరి రెండు వేరుగా ఉండవు. ఆ వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి అయితే ఆ వేద మంత్రములను ధ్యానస్థితి యందు విన్నటువంటి వారిని ఋషులు అని పిలిచారు. ఆ ఋషులు ధ్యానమునందు విన్నారు. అంతరిక్షమునందు పరివ్యాప్తమై ఉన్నటువంటి పరమేశ్వర వాక్కు వారికి వినపడింది. మనం ఇంట్లో ఒక రేడియోయో లేకపోతే ఓ టీవీయో పెట్టుకుంటే ఎక్కడో ప్రసారం చేసినటువంటి విషయాల్ని ఆ టీవీ సెట్ ఎలా గ్రహించి మనకి కనపడేటట్టు వినపడేటట్టు చేస్తుందో అలా భగవంతుని చేత ప్రతిపాదింపబడినటువంటి వేదమంత్రములను ఋషులు ధ్యానమునందు విన్నారు. విని వారు దాన్ని స్వరముతో చెప్పి తన శిష్యునికి ఉపదేశం చేశారు. అందుకే దానికి శృతి అని పేరు. చెవి ఆధారంగా కొనసాగింది. అంతేకాని పుస్తకంలో చూసి చదువుకోరు. వేదం గురుముఖత చదువుకుంటారు. అలా చదువుకుంటారు కాబట్టి దానికి శృతి అని పేరు. అటువంటి శృతి ఏదైతే ఉందో ఆ శృతి భగవంతుడు ఎప్పుడున్నాడో అప్పుడే అది కూడా ఉంది. భగవంతుని చేత చెప్పబడినటువంటి వేదము ప్రమాణముగా స్వీకరించి భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గముగా స్వీకరించి ధరించేటటువంటి జనులతో కూడుకున్నటువంటి ఈ విశ్వాసమునకు పేరు ఉండవలసినటువంటి అవసరం ఒకనాడు ఉండేది కాదు. ఎందుచేత అది తప్ప ఇంకొకటి ఉంటే పేరు పెట్టి పిలవాలి దీన్ని గుర్తుపట్టడానికి. అది తప్ప ఇంకొకటి లేనప్పుడు దానికి పేరు ఎందుకు? అందుకే దాన్ని ఎవరు పేరు పెట్టి పిలవలేదు. హిందూ మతము అని ఒక పేరు ఉంది కదేంది అంటారు. హిందూ మతము అన్న పేరు నిజానికి మనం పెట్టుకున్నది కాదు, ఋషిప్రోక్తము కాదు. పాశ్చాత్యులు ఏదో సింధూ నదిని దాటి ఈవలికి వచ్చినప్పుడు సింధూ నదీ పరివాహక ప్రాంతము నుండి ప్రారంభమైనటువంటి ఈ ధర్మము కనుక దీనికి హిందూ అని ఒక పేరు ఉంచారు. అగ్ని ఆరాధనము కలిగినటువంటిది కనుక హిందూ అని ఒక పేరు ఉంచారు.
కానీ యథార్థంగా మాట్లాడితే అసలు పేరు లేదు ఈ ధర్మానికి. అందుకే సనాతనము ఎంతటి ప్రాచీనమో ఎవరికి తెలియదు. దీనికి ఒకరితో పుట్టినది కాదు, ఒకరి మతిలోంచి వచ్చింది కాదు, ఒకరి మనసులోంచి ఒకరి ఆలోచనలోంచి ఆవిర్భవిస్తే దాన్ని మతము అంటారు. అందుకే ఇది మతము కాదు, ఎవరో ఒకరి మనసులోంచి ఒకరి ఆలోచనలోంచి వచ్చింది కాదు, సనాతనమైన ధర్మము. ఈశ్వరుడే మళ్ళీ జీవులు తన్ని చేరుకోవడం కోసం మార్గాన్ని సుగమం చేసి చెప్పినటువంటి వేదమును ప్రమాణముగా స్వీకరించినటువంటి ధర్మము కనుక దీనికి సనాతన ధర్మమని పేరు. ఈ సనాతన ధర్మమునందు ప్రధానముగా 2 పాయలు ఉంటాయి. ఈ 2 పాయలుగా ప్రవహిస్తుంది. ఈ 2 పాయలలో ఈ ప్రవాహంలో లహరి, ఈ ప్రవాహమునందు ఈ మార్గముల యందు బయలుదేరి ఈశ్వరుణ్ణి చేరుతారు. అందులో ఒకదానిని ప్రవృత్తి మార్గము అంటారు, రెండవ దానికి నివృత్తి మార్గము అని పేరు. ప్రవృత్తి మార్గము అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్యమునందుండేటటువంటి విషయములను చూస్తూ సంసారమునందు ప్రవేశించి భగవంతుడు ఎలా కర్మ చెయ్యమని చెప్పాడో, భక్తితో ఎలా జీవించమని చెప్పాడో అలా జీవిస్తూ భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత అనుగ్రహించినటువంటి పరమేశ్వరుని యొక్క ప్రసాదంగా జ్ఞానములు పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకునేటటువంటి ప్రక్రియకి ప్రవృత్తి మార్గం అని పేరు. అందుకే ప్రవృత్తి మార్గంలో ఆంతరముగా ఈ ఆశ్రమ మార్పు అన్నది ఉంటుంది. మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది. ఆశ్రమము యొక్క మార్పు అంటే మొట్టమొదట బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమము, గృహస్థాశ్రమము నుండి వానప్రస్థము, వానప్రస్థము నుండి సన్యాసం. ఇందులో ఏ ఆశ్రమము సుఖదాయకమైనది అని ప్రశ్న వేశారనుకోండి, అసలు ఏ ఆశ్రమము కూడా యథార్థమునకు సుఖదాయకము కాదు. సుఖము కొరకు ఆశ్రమంలో ప్రవేశించడం అన్నది ఉండదు. ఒక దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి వేరొక దుఃఖాన్ని పొందడానికి ఆశ్రమం మారాడు అని పిలుస్తారు. అందుకే ఒకడు వివాహం చేసుకుంటున్నాను అని శుభలేఖ పట్టుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఆయన వేరొక దుఃఖంలోకి ప్రవేశిస్తున్నాడని గుర్తు. అదేమిటండి మీరు అలా అంటారు, కొంచెం అన్యాయంగా మాట్లాడుతున్నారేమో ఆలోచించండి అని అనుకోకండి. నేను యథార్థం చెప్తున్నాను. మీకు తేలికగా అర్థం అవ్వాలంటే నేను ఒక ఉపమానం చెప్తాను, మీరు పట్టుకుంటారు. నాకు చాలా కడుపు నొప్పిగా ఉందనుకోండి, అది దుఃఖమా కాదా, బాధ కాదా? చాలా కడుపు నొప్పిగా ఉంది. ఇప్పుడు ఆ కడుపు నొప్పి తగ్గడానికి నేను ఆముదం తాగాను. ఆముదం తాగడం ఏం సంతోషంగా ఉంటుంది? అదేం కొబ్బరి నీళ్ళే, ఏం సంతోషంగా ఉండదు. అయినా బలవంతంగా ఆముదం తాగాను. ఆముదం తాగడం ఎందుకు అంటే ఈ దుఃఖాన్ని అనుభవించడం ఎందుకంటే కడుపు నొప్పి అన్న దుఃఖం పోవడానికి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అనబడేటటువంటి 4 దుఃఖములతో కూడిన ఆశ్రమాలను ఎందుకు పట్టుకుంటాడంటే శాశ్వత దుఃఖాన్ని పోగొట్టుకోవడం. ఏమిటి శాశ్వత దుఃఖం? ఇంద్రియముల యొక్క పటాటోపము చేత కలిగినటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానము నుండి బయటపడాలి అంటే ఈ ఆశ్రమాల్లో మార్పు పొందాలి. ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఆముదంతాగి కడుపు నొప్పి పోగొట్టుకున్నట్టు ఈ ఆశ్రమంలోకి ప్రవేశించి ధర్మాన్ని పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. అందుకే ఆశ్రమాన్ని పండించుకున్నాడండి ఆయన అంటారు. ఆయన గృహస్థాశ్రమంలో పండాడండి అంటారు. ఏ ఆశ్రమంలో నువ్వు ఎందుకు ప్రవేశించావన్న ప్రయోజనం తెలుసుకోకుండా చాలా బాగుందండి, సంతోషంగా ఉందండి అన్నవాడికి అసలు దాని ప్రయోజనం అర్థం కాలేదు అని గుర్తు. కాబట్టి ప్రవృత్తి మార్గమునందు కర్మాచరణం ఉంటుంది. పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు, భగవంతుడు చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. భగవంతుడు ఏది చెయ్యొద్దన్నాడో దానికి నిషిద్ధ కర్మ అని పేరు. భగవంతుడు చెయ్యొద్దు అన్నదాన్ని చెయ్యకుండా ఉండడమే గొప్ప భక్తి. భగవంతుడు చెయ్యమన్నది చెయ్యడం కన్నా భగవంతుడు చెయ్యొద్దన్నది చెయ్యకుండా ఉండడంలోనే నిజమైన భక్తి ఉన్నది. మీరు బాగా ఈ విషయాన్ని గ్రహించవలసి ఉంటుంది. చెయ్యమన్న పని చెయ్యడంలో మనకి సంతోషం ఉంటుంది కాబట్టి కొన్ని చేస్తాం. పొద్దున్నే లేచో దీపం పెట్టండి, మీకేమీ ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని నేను ఓ మాట అన్నాను అనుకోండి. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన ఉన్నాడా లేడా పక్కన పెట్టి, అది పుట్ట పాము ఉందో లేదో దూరంగా పోతే గొడవ వెళ్ళిపోయి ఎందుకు ఇప్పుడు దాని మించి ఎక్కమని ఎవడు చెప్పాడు? ఈశ్వరుడు ఉన్నాడా లేడా పక్కన పెట్టు, ఓ దీపం పెట్టేస్తే గొడవ వదిలిపోయింది, అందుకు పెట్టేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడికి దీపం పెట్టడం పరమభక్తి పండిపోయి పెట్టాడని చెప్పడానికి ఏమీ విశ్వాసం ఉండదు. కానీ తనకి సుఖం కలుగుతుంది, సంతోషం కలుగుతుందో దీపం పెట్టాడు.
భగవంతుడు అన్నాడు, ప్రదోష వేళలో అసుర సంధ్య వేళలో సూర్యాస్తమయం అవుతుంటే నిద్రపోకూడదు, సూర్యోదయం అవుతున్నప్పుడు నీవు నిద్రపోకూడదు, సూర్యోదయాత్ పూర్వము నిద్ర లేచిపోవాలి, సూర్యాస్తమయ సమయంలో నిద్రపోకూడదు అన్నాడు. ఇప్పుడు ఆయన అలా చెప్తాడు కానండి, ఎంతకని మరి అలిసిపోయాం కదూ అని అసలు తన జీవితం మొత్తం మీద ఎప్పుడూ సూర్యోదయాత్ పూర్వం తను లేవలేదనుకోండి, అది పెద్ద పాపం. భగవంతుడు ఏది చెయ్యొద్దురా అన్నాడో అది చేయకుండా ఉండడానికి భక్తి ఉండాలి. అది చాలా కష్టం. ఈశ్వరుడు అలా పడుకోవద్దు అన్నాడు కాబట్టి నేను పడుకోను, వేదం అలా చెప్పింది. అందుకని భగవంతుడు చెప్పాడు కాబట్టి చెయ్యకూడనిది చెయ్యను. చెయ్యకూడనిది చెయ్యడంలో ఒక ఆకర్షణ ఉంటుంది, ఒక సంతోషం, ఒక సుఖం ఏదో ఉంటుంది. అది చెయ్యకుండా ఉండాలి అంటే భగవంతుని మీద భక్తి తీవ్రంగా ఉండాలి. ఉంటే కానీ ఇది మానడం, తన సంతోషాన్ని త్యాగం చేయడు. నిషిద్ధ కర్మ భంజనం విహిత కర్మ ఆచరణము కన్నా కూడా క్లేశముతో కూడుకుని ఉంటుంది. అందుకే భక్తి పండినవాడు తప్ప నిషిద్ధ కర్మని చెయ్యకుండా ఉండలేడు. నిషిద్ధ కర్మ చెయ్యకుండా ఉండాలి అంటే, అమ్మో నేను ఇలాంటి పని చేస్తే నేను పరమేశ్వరుడికి దూరం అవుతాను, నాకొద్దు, నేను ఈశ్వరుడికి దగ్గరగా ఉండడమే నాకు కావాలనుకున్నవాడు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే తప్పు పని చేయడానికి సిద్ధపడడం. కాబట్టి ప్రవృత్తి మార్గము అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుడు ఏ పనులు చేయమన్నాడో అవి చేయడం, భగవంతుడు ఏవి చెయ్యొద్దన్నాడో మానేయడం. చెయ్యమని ఎక్కడ చెప్పాడు, చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు, వేదంలో చెప్పాడు. వేదంలో ఏవి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యడం. అందుకే శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులందరూ వచ్చి అడిగారు, మీరు ఇచ్చినటువంటి వాంగ్మయం సముద్రం అంతుంది, మాకు సులభంగా ఆచరించడానికి వీలుగా ముఖ్యమైన విషయాలు చెప్పండి అన్నారు. ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటంటే, వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, దశశ్లోకి. అందులో ప్రతిరోజు వేదాన్ని చదువుకోండి. మీకు వేదం రాకపోతే వేదం చదివేటప్పుడు వినండి. వేదము ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి. వేదము చెప్పనట్లుగా మాత్రం బతికే ప్రయత్నం చేయకండి అన్నారు. కాబట్టి ఇప్పుడు పుణ్యకర్మ చేస్తున్నాడంటే భగవంతుడు చెప్పినట్లు నడుస్తున్నాడు. ఈ నడవడం మళ్ళీ రెండు కింద విడిపోతుంది దీని ఫలితం. ఒకటి, మీరు మహాభారతంలో విన్నారు, భగవంతుడు చెప్పినట్టుగా నడిచి ఈశ్వర మీరు చెప్పినట్టు నడిచానండి, నేను ప్రతిరోజు ఆవు పాలతో పరమశివుడికి అభిషేకం చేస్తున్నాను కాబట్టి నాకు ఫలితం కావాలి అన్నాను అనుకోండి, ఈశ్వరుడు ఏమంటో తప్పకుండా ఇస్తాను, పుచ్చుకో, ఏదో కొంత ఫలితాన్ని ఇస్తాడు. నేను ఏదో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాను, నాకు ఫలితం కావాలి, పుచ్చుకో, ఇస్తాడు. కానీ అది అనుభవించడానికి శరీరాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ శరీరంతో మళ్ళీ ఆ పుణ్యము యొక్క ఫలితాన్ని అనుభవించాలి. పాప ఫలితాన్ని అనుభవించడం ఎలా ఉంటుందో పుణ్య ఫలితాన్ని అనుభవించడం కూడా అలాగే ఉంటుంది. రెండూ జనకములే, రెండూ దుఃఖాన్ని ఇస్తాయి. ఒకటి పైకి కనపడదు దుఃఖాన్ని ఇస్తున్నట్లు, కానీ దుఃఖాన్ని ఇస్తుంది. ఎందువల్ల అంటారేమో, చాలా ఐశ్వర్యం ఉందనుకోండి, ఆయనకి ఎప్పుడూ భయమే, ఎట్నుంచి ఎవడొస్తాడో ఇదంతా ఎవడెత్తుకుపోతాడో అని భయం. కాబట్టి కేవలము పుణ్యము వలన వచ్చేటటువంటి ఫలితములు సంతోషదాయకములవుతాయని ఏం లేదు. కాబట్టి పుణ్యం వల్ల వచ్చే ఫలితాన్ని అనుభవించాలని కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇహలోకమునందు పునర్జన్మల్లో కొన్ని సుఖాలు అథవా స్వర్గలోకంలో కొన్నాళ్ళు ఉండడానికి అవకాశం ఇస్తారు. ఆ పుణ్యం అయిపోయాక క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ కిందకి తోసేస్తారు. కాదు, కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని రెండవ మార్గంలోకి పెడతారు. మేము పుణ్యకర్మ చేస్తాం, భగవంతుడు ఏం చెప్పాడో అదే చేస్తాం, భగవంతుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యం. మేము ఎందుకు అలా ఉంటామో తెలుసా? మాకేదో పుణ్యం రావాలని, అది మళ్ళీ అనుభవించాలని కాదు, మాకు చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలగాలి. ఏ జ్ఞానము కలిగితే ఇక నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో అటువంటి జ్ఞానమును పొందడానికి మోక్షము అని పేరు. మోక్షము అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది మోక్షం అనుకోకూడదు. మోక్షము అన్న శబ్దాన్ని రెండుగా అన్వయం చేస్తారు. ఒకటి జీవన్ముక్తుడు, రెండు విదేహముక్తి అని రెండు మాటలు. జీవన్ముక్తుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శరీరంతో ఉండి ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మ అన్న భావనతో నిరంతరము స్థిరీకరణ పొంది అనుభవంలో ఉంటారు. అపరోక్షానుభూతి అంటారు శంకరాచార్యులు వారు.
నాలా నోటితో చెప్పడం కాదు, ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. తాను ఆత్మగా మిగిలిపోతాడు, నేను శరీరం కాదు అంటాడు. నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి శరీరం వృద్ధాప్యాన్ని పొందినప్పుడు కన్ను కనపడడం మానేసింది, కేటరాక్ట్ వచ్చింది. ఆయనకి ఆ కన్ను ఆపరేట్ చేస్తా ఉన్నారు డాక్టర్లు. ఆయన తనని ముట్టుకోవడానికి ఒప్పుకోలేదు, అందుకని ఆపరేట్ చేయడం కుదరలేదు. ఆఖరికి డాక్టర్లు ఆయనకి కంటికి ఆ శుక్లం అడ్డొచ్చి పడుతున్న ఇబ్బంది చూసి, అయ్యా మడి కట్టుకుని ముట్టుకుని ఆపరేట్ చేస్తాం అన్నారు. మడి కట్టుకుని ముట్టుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు. కానీ ఒక షరతు, ఎనస్థీషియా ఇవ్వకూడదు. అంటే నాకు మత్తు ఇవ్వకూడదు, మత్తు ఇవ్వకుండా మీరు కన్ను శస్త్రచికిత్స చేయండి. అయ్య బాబోయ్, మత్తు ఇవ్వకుండా కంటికి శస్త్రచికిత్స చేయడం అంటే తట్టుకోగలరా? ఆయన అన్నారు, నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను. నేను ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు శరీరం నుంచి విడిపోతాను. విడిపోయి నేను ఏ వస్తువుని చూస్తున్నానదో దానితో తాదాత్మ్యత చెందుతాను. అప్పుడు నాకు ఈ శరీరములకు సంబంధించిన ధ్యాస ఉండదు. ఈ ఊళ్ళోనే ఉన్నారు మహానుభావుడు పొందినటువంటి సమాధి స్థితిని చూస్తుండేవారు, వెళ్ళి పల్లకీలో కూర్చుని ఉండిపోతుండేవారు ఆయన. అని ఆయన ధ్యానమునందు ప్రవేశించారు. వైద్యులు వెళ్ళి ఆయన కన్ను కోసి శుక్లాన్ని తొలగించారు. తొలగించి తరువాత ఆయనే ధ్యానంలోంచి బహిర్ముఖులయ్యారు. ఆ తర్వాత ఆయన కళ్ళజోడు పెట్టుకు తిరుగుతూ ఉండేవారు. అది అటువంటి స్థితిని, అంటే ఇక్కడే శరీరంతో ఉండి కూడా ఈ శరీరము నేను కాదు, ఆత్మ నేను అన్న అనుభవంలోకి ప్రవేశిస్తే జీవన్ముక్తుడు అంటారు. అయినా ప్రారంధం అయిపోయే వరకు మాత్రం శరీరంతో ఉంటారు. ఆఖరిని ఎప్పుడు ఆ శరీరం పడిపోయే సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు సాక్షిగా చూస్తారు ఆ శరీరం పడిపోవడాన్ని. ఏం పెద్ద హడావిడి చేయరు, తెలుస్తుంది పడిపోతోంది శరీరం, ఆ సమయం ఆసన్నమైందని. ఏమీ బెంగపెట్టుకోరు. పరమాచార్య స్వామి వారి శరీరం విడిచిపెట్టేస్తున్న సమయంలో జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరు వచ్చి, మేము మెద్రాస్ పట్టణం వెళుతున్నాం అన్నారు. వెళ్ళిరండి, శుభం భూయాత్. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. పక్కన ఎప్పుడు పరిచారికుడు ఉంటాడు, పీఠాధిపతి చక్రవర్తితో సమానం పరిచారికుడు ఉంటాడు. ఏదో వంక పెట్టి పంపించేశారు. తల్లిగారి ఒక చిత్తరువు తెప్పించుకుని ఒక్కసారి అమ్మ వంక చూశారు. శరీరం ఇచ్చినది అమ్మ. ఈ శరీరములోకి మళ్ళీ రాకుండా అవసరం లేని జ్ఞానం ఇచ్చిన వారు గురువుగారు. కలవై వంక తిరిగి గురువుగారికి నమస్కారం చేశారు. శరీరం వదిలిపెట్టేశారు. విదేహముక్తి అంటారు. అంటే శరీరాన్ని కూడా వదిలిపెట్టి అంతటా నిండిపోయిన ఆత్మస్వరూపులు అయిపోతారు. ఇప్పుడు పరమాచార్య స్వామి వారు ఎక్కడ ఉన్నారు అని మీరు నన్ను అడిగారనుకోండి, పరమాచార్య స్వామి వారే మాట్లాడుతున్నారు ఈ పక్కన కూర్చొని. మీకు వినపడేది కోటేశ్వరరావు గారు మాట్లాడినట్టు, నేను మాట్లాడేది కాదు. మహానుభావుడైనటువంటి పరమాచార్య స్వామి వారే అనుగ్రహిస్తారు. వారు భగవాన్ రమణులు, శంకర భగవత్పాదులు, వారందరూ ఆ స్థాయిని పొందినటువంటి వారు. వారి శరీరము కనపడదు ఇక్కడ, కానీ వారు అన్నీ తెలుసుకుంటూ ఉంటారు. అందుకే ఇప్పటికీ కంచిలో బృందావనం దగ్గరికి వెళితే ఆయన అంతేవాసులు వెళితే పేరు చెప్తారు, స్వామి ఫలానా వారు వచ్చారు అని చెప్తారు. ఎందుకంటే వారు గ్రహిస్తారు. విదేహముక్తి అంటారు. శరీరాన్ని విడిచిపెట్టేసి అంతటా నిండిపోయిన ఆత్మగా ఉండిపోతారు. ఇప్పుడు కొంతమంది పుణ్యకర్మాచరణము చేసి దానికి ఏదో ఫలితం కావాలి, డబ్బులు కావాలి, దశకం కావాలని అడగరు. మాకు చిత్తశుద్ధి కావాలని అడుగుతారు. దాని వలన ఏమవుతుందంటే పూర్వజన్మలలో చేసుకున్న పాపరాశి కూడా ధ్వంసమైపోతుంది. ఈశ్వరుడి కృప కలుగుతుంది వారికి. ఆయన అనుగ్రహం చేత వారి సంచిత పాపం కూడా దగ్ధమైపోయి వారికి జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలగడము అన్న మాటకు అర్థం పుస్తకాలు చూసి చదువుకోవడము అని కాదు. ఏది శాశ్వతమైనదో ఆ ఆత్మ అనుభవంలోకి వస్తుంది. ఆ ఆత్మ అనుభవంలోకి రాగానే వారు ఆత్మగా మిగిలిపోతారు. ఇక్కడ అదే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణమవుతుంది. కాబట్టి ప్రవృత్తి మార్గమునందు ఒకటి ఇహమునందు సౌఖ్యము, పారలౌకిక సౌఖ్యము అంటే స్వర్గాది లోకములను పొందడానికి కొంత హేతు. మాకు అలా అక్కర్లేదనుకున్న వాళ్ళకి చిత్తశుద్ధికి కారణమవుతుంది. దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. కొంతమంది ఈ ప్రవృత్తి మార్గంలో నడవరు, నివృత్తి మార్గంలో నడుస్తారు. ముందుకి నడిస్తే ప్రవృత్తి మార్గం అంటారు. భగవంతుడు చెప్పినటువంటి పనులు ఏ ఉన్నాయో, చెయ్యొద్దన్న పనులు ఏ ఉన్నాయో చూసుకుని చెయ్యొద్దన్నవి మానేయడం, చెయ్యమన్నవి చెయ్యడం, అది ప్రవృత్తి మార్గం. పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి కర్మ మార్గంలో ముందుకెడుతూ ఉంటాడు. నివృత్తి మార్గం అలా కాదు, లోపలికి పెడతాడు.
తనలోకి తాను వెడతాడు. అంటే బయటికి వెళ్ళడం ఉండదు, ఇక లోపలికి వెడతాడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికి వెళ్ళడం అంటే నయితి 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 అని ధ్యానమునందు పరిశీలనం చేస్తాడు. అదే పతంజలి అయితే అష్టాంగ యోగం అంటాడు. ఇది నేను కాదు, నేను కాదు, నేను కాదు. ఏది నేను కాదు? ఇది నేను, ఇది నేను అంటూ ఉంటాం మనం. ఇది నేను కాదు, ఈ శరీరం నేను కాదు. ఈ శరీరము నుండి జీవుడు పైకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంకా ఇది ఉంటుంది, కానీ అప్పుడు ఇది ఉన్నదని ఎవరు అంటలేదు. కాబట్టి ఇది నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంద్రియము నేను కాదు. నేనెవరు? శివోహం శివోహం, ఆత్మ నేను అని నివృత్తి మార్గంలో ఒక్కొక్క దాన్ని విడిచిపెడుతూ పెడతాడు. ఆ విడిచిపెట్టడాన్ని నయితి 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 అంటారు. సుందరకాండలో స్వామి హనుమ ఒక్కొక్కరిని చూస్తారు, ఈవిడ సీతమ్మ కాదు, నయితి 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 నయితి. ఎంతకాలం? అసలు ఆత్మ అనుభవంలోకి రాగానే కన్నుల వెంట నీళ్లు కారిపోయి ఆనందంలో నిలబడిపోతాడు. అందుకే బాష్ప పర్యాపులీక్షణ, సీతమ్మ తల్లి కనపడినప్పుడు కన్నుల వెంట ధారలు కారిపోతూ ఉండిపోయాడు. అందుకే సుందరకాండ పారాయణ కాండ, యోగికి ఆత్మ అనుభవంలోకి వచ్చిన కాండ. కాబట్టి ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము ఇవి వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి మాటలలో అత్యంత సారవంతమైన విషయములై ఉంటాయి ఈ ప్రవృత్తి నివృత్తి మార్గములు. ఇవి ద్వాపర యుగం చిట్ట చివరికి వచ్చేటప్పటికీ పెద్ద వైక్లభ్యాన్ని పొందాయి. కృష్ణ పరమాత్మ ఉన్నారు. కృష్ణ పరమాత్మ ద్వాపర యుగం చివరిలో అవతార పరిసమాప్తి చేశారు. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుడు ఈ లోకంలో తన అవతార కాలమునందు ధర్మ సంస్థాపన కొరకు ఎంత ప్రయత్నం చేశాడు మహానుభావుడు. ఉద్యోగ పర్వం మీరు వింటారు. ఉద్యోగ పర్వంలో రాయబారం కూడా నిర్వహించాడు. ఆయనకి అన్నీ తెలిసి, యుద్ధం జరిగి తీరుతుందని ఆయనకి తెలుసు. తెలిసి కూడా రాయబారాన్ని నిర్వహించాడు. ఇంత ప్రయత్నం చేసి రాక్షస సంహారం చేసి భూభారం తగ్గించి ఇన్ని చెయ్యడంలో ఆయనకి జ్ఞాన మార్గాన్ని బోధ చేయడానికి, ఒక ఆచార్యుడిగా నిలబడడానికి అంత సమయం కలిసి రాలేదు. మిగిలిన విషయాలకే ఆయనకి సమయం సరిపోయింది. కానీ ఆయన ఈ లోకానికి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతనిచ్చాడు. ఆ భగవద్గీతని ఇస్తూ భగవద్గీత, ఉద్ధవగీత అని 2 గీతల్ని ఇచ్చాడు. అనుగీత అని ఒక సమయంలో మళ్ళీ గీతని మాట్లాడాడు, అది అనుగీత. కాబట్టి గీతల్ని అన్ని రకాలుగా మాట్లాడాడు. అందులో భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడు ధర్మము చెనకబడుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మళ్ళీ నేను అవతారం తీసుకుంటాను. అవతారము అన్న మాటకు అర్థం మళ్ళీ భూమి మీదకి రావడం, ఈ మాంసనేత్రం చేత చూడడానికి వీలైనటువంటి రూపాన్ని పొందడం. ఇప్పుడు నేను అలా వస్తాను ప్రతి యుగంలో అని ప్రతిజ్ఞ చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, ఆ కారణాల వల్ల వస్తాను. ఏమిటా కారణాలు? పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి ఒక రూపంతో నేను చూడకుండా ఉండలేనని కోరుకుని పరితపిస్తే వారి యొక్క కోరిక తీర్చడానికి వారు మాంసనేత్రముతో చూడడానికి వీలైనటువంటి ఒక భౌతికమైన ఆకృతిని పొంది ఈ భూమి మీద తిరుగుతారు. లేకపోతే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, అంతటా ఉంటాడు. మాంసనేత్రమునకు గోచరము కాడు. పాలలోనే ఉన్న నెయ్యి ఎలా కనపడదో అలా విశ్వమునందు పరివ్యాప్తమై ఉన్నటువంటి విష్ణువు కనపడడం. హరిమయము విశ్వమంతయు, హరి విష్ణుమయుండు, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటారు శుకాచార్యుల వారు పరీక్షితుతో. అసలు ఈ విశ్వం అనబడేదంతా విష్ణువి, అంతా ఆయనే నిండి ఉంటాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఉన్నది ఆయన ఒక్కడే. కానీ ఆయన కనపడడు, మాయ వలన నామరూపాత్మకమైనటువంటి జగత్తు కనపడుతుంటుంది. ఇలా కనపడి ఉన్నప్పుడు పరమభక్తితో నేను అంతటా నిండిపోయిన పరమాత్మని చూడలేను కనుక నా కంటితో చూడడానికి వీలుగా నాకు ఈ రూపంలో కనపడాలి భగవంతుడని కోరుకున్న భక్తుడి కోరిక తీర్చడానికి ఎలా కోరుకున్నాడో అలా కనపడతాడు తప్ప అది ఆయన రూపం కాదు. భక్తుడి కోరిక కోసం వస్తాడు. ఒక ఆయన నాకు గుర్రంలా కనపడన్నాడు,
వస్తాడు. నాకు పందిలా కనపడనడు వస్తాడు. నాకు ఏనుగులా కనపడ వస్తాడు. నాకు దీపంలా కనపడు వస్తాడు. నాకు మనుష్యునిలా కనపడు వస్తాడు. ఎలా భక్తుడు కోరుకున్నాడో అలాగే వస్తాడు. అందుకని మొట్టమొదటి కారణం అది. వినాశాయచ దుష్కృతాం. ఎవరు ధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని నాశనం చేయడానికి వస్తారు, వాళ్ళని చంపడానికి వస్తారు. కాబట్టి వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఎందుకు ఈ రెండూ చేయడం అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను అందుకుని సంభవిస్తూ ఉంటాను అన్నాడు. ఇందులో మీరు ఒక చమత్కారాన్ని గమనించారు. శ్రీ మహావిష్ణువు కూడా గురుస్వరూపంగా వస్తారు. అసలు యథార్థమునకు ఉన్నది ఒక్కటే పదార్థం. విష్ణువు కూడా జగదాచార్యుడిగా వచ్చి లోకానికంతటికీ తరించవలసిన మార్గం చెప్పినటువంటి అవతారములు ఉన్నాయి. అటువంటి విష్ణువు యొక్క అవతారములలో అత్యంత ప్రముఖమైన అవతారము శ్రీకృష్ణ భగవానుడు. ఆయనే జగద్గురువు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. అలాగే దత్తాత్రేయ స్వామి వారు విష్ణువు యొక్క అవతారం, జగద్గురువు. అలాగే హంసావతారం విష్ణువు యొక్క అవతారం, జగద్గురువు. అలాగే హయగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని. ఆ హయగ్రీవుడే అగస్త్యుడికి లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశాడు. హయగ్రీవుడు విష్ణువు యొక్క జ్ఞానావతారం, అంటే గురువుగా వచ్చినటువంటి అవతారం. పరమశివుడు కూడా వచ్చాడు, దక్షిణామూర్తిగా వచ్చాడు. అందుకే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చి వటవృక్షం కింద కూర్చుని సనక సనందనాది మహర్షులకు కేవలం ఒక చిన్ముద్ర పట్టి వారి యొక్క అజ్ఞానాన్నంతటినీ పోగొట్టి వారికి జ్ఞానబోధ చేశాడు. కాబట్టి శివుడు జగదాచార్యుడిగా వచ్చాడు. కానీ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికి ఒక పెద్ద సమస్య ఒకటి బయలుదేరింది. అసలు ఇది ద్వాపర యుగం చివరిలోనే ప్రారంభమైపోయింది ఈ సమస్య. ద్వాపర యుగానికి పూర్వం వరకు, ద్వాపర యుగం యొక్క మధ్యకాలము నుండి ఆ పై వరకు రాక్షసులకు ఉపాధి వేరు. ఒక బల్లికి శరీరం బల్లి శరీరం ఉంటుంది, కుక్క శరీరం కుక్క శరీరం ఉంటుంది, నక్క శరీరం నక్క శరీరం ఉంటుంది, మనుష్య శరీరం మనుష్య శరీరం ఉంటుంది. అలాగే రాక్షసుల యొక్క శరీరములు వేరు. వాళ్ళ శరీరం చూడగానే వీడు రాక్షసుడు అని గుర్తుపట్టచ్చు. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికీ, ప్రత్యేకించి కలియుగంలోకి వచ్చేటప్పటికీ ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. రాక్షసులకు ఉపాధి లేదు, రాక్షసులకు శరీరం ఉండదు. మరి ఎక్కడ ఉంటాడో రాక్షసుడు? మనుష్యుని యొక్క మనసు యందు ఉంటాడు, ఎక్కడో ఉండడు. మనుష్యుని మనసులోనే రాక్షసుడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఎలా గుర్తుపడతారు? అప్పుడంటే రాక్షసుడు తెలుసు కాబట్టి బాణం వేసి చంపాడు. అప్పుడు రాక్షసుడు తెలుసు, గదబెట్టి కొట్టి చంపాడు. అప్పుడు రాక్షసుడి ఉపాధి తెలుసు, గుర్తుపట్టి చంపాడు. ఇప్పుడు రాక్షసోపాధి తెలియదు, దేవాలయంలోకి వస్తాడు, ఎందుకు వచ్చాడో తెలియదు. అందుకే కలియుగంలో కర్మ ఏమైంది? వెళ్ళవలసిన భక్తులందరూ కూడా ఒళ్ళంతా తడివించుకుని వెళ్ళవలసి వస్తుంది. చేసే దౌర్భాగ్య పని ఎవడో ఓడు ఉంటాడు, వాడి కోసం మిగిలిన వాళ్ళందరూ కష్టపడతారు. వాడికి దేవాలయం మీద దృష్టి, అది విచిత్రం. కాబట్టి ప్రజల్ని పాడు చేసేవాడు ప్రజలతో మమేకమై పాడు చేస్తూ ఉంటాడు. రాక్షస బుద్ధి మనస్సు ఎందే ఉంటుంది. ఇప్పుడు రాక్షసుడిని ఎలా గుర్తుపట్టడం? గుర్తుపట్టలేరు. కాబట్టి ఇప్పుడు ఉపాధి వేరుగా లేదు కాబట్టి సంహారం చెయ్యడం అంత తేలిక కాదు. ఇప్పుడు కృష్ణ భగవానుడి యొక్క ప్రతిజ్ఞకి చిన్న ఇబ్బంది వచ్చింది. ఆయన ఏమన్నాడు? వినాశాయచ దుష్కృతాం, నేను దుష్కర్మలు చెడ్డ పనులు చేసేవారిని చంపేస్తానన్నాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? రాక్షస సంహారం చేస్తాను. ఇప్పుడు మనుష్యులలో చెడ్డ పనులు చేసేవాళ్ళు అని గుర్తుపట్టి చంపేయడం పరమేశ్వరుడికి పెద్ద విషయం కాదు, చంపేస్తాడు. కానీ కలియుగంలో కలి యొక్క ప్రభావం చేత దుష్టకర్మలన్నీ మనసు యందు కూర్చునుంటాయి అన్న మాటకు అర్థం, మనసు యందు దుష్టమైన ఆలోచనలను పురికొల్పేవే ఎక్కువగా ఉంటాయి. దుష్టమైన ఆలోచనలే ఎక్కువగా మనసులో పుడుతూ ఉంటాయి. కారణం ఏంటి? అగ్నిహోత్రం ఉందనుకోండి, మీరు అటొచ్చి ఇటొచ్చి నెయ్యి పోస్తున్నారు అనుకోండి, పెరుగుతూనే ఉంటుంది. ఏవి చెడు ఆలోచనలో వాటిని పెంచేవన్నీ కూడా మీకు కనపడుతుంటాయి. ఏవి మంచి ఆలోచనలో వాటిని పెంచేటటువంటివి తక్కువగా కనపడుతుంటాయి.
మీరు అంతవరకు ఎందుకండి? అలా రహదారి మీదకి వెళ్ళండి, మీరు కన్నెత్తి ఇలా ఎటు చూడండి. మనసుని శాంతపరిచేవి కనపడతాయా? మనసుని ఉద్వేగపరిచేవి కనపడతాయా? ఓ పుస్తకం తీయండి. ఎన్ని మంచి పుస్తకాలు ఇవాళ లోకంలో లభ్యం అవుతున్నాయి. మీరు ఏది చదవదామని ప్రయత్నం చేయండి. ఓ దినపత్రిక తీయండి. మీ మనసుకి ఉద్వేగం కల్పించేవి ఎక్కువ ఉంటాయా? మీ మనసుని శాంతంగా ఉంచేట్టు చేసేవి ఎక్కువ ఉంటాయా? మీరు ఒక టీవీ ఛానల్ ఒక చూడండి. ఒక రోజు మొత్తం మీద మీ మనసుని శాంతిగా ఉంచే కార్యక్రమాలు ఎన్ని ప్రసారం అవుతాయి? మీ మనసుని ఉద్వేగపరిచే కార్యక్రమాలు ఎన్ని ప్రసారం అవుతాయి? ఉద్వేగపరిచే సాధనాలు బయట అన్ని ఉన్నప్పుడు ఉద్వేగపడడం మనసు యొక్క లక్షణం అయినప్పుడు, నెయ్యి పోస్తే బాగా మంట లేవడం అగ్నిహోత్రానికి లక్షణం అయితే, మనసులన్నీ ఉద్వేగమునకు కారణములవుతాయి. మనసు యందు రాక్షసుడు ఉన్నాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సంకల్ప స్థితి యందు ఉంటాడు. ఎప్పుడు బయటికి వస్తాడో తెలియదు. మనసుని ఆశ్రయించి ముందు ఆలోచనలో తేడా ఉందనుకోండి, నేను ఏదో ఎప్పుడు దుష్టమైన ఆలోచనతో ఉంటున్నాను అనుకోండి, మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలియదు. నా మనస్సు యందు ఆ పరిస్థితి బాగా ఉద్ధృతమైన నాడు నేను చెడ్డ పని చేసేస్తాను. ఆ చెడ్డ పని నేను ఎప్పుడు చేస్తాను అన్నది పసికట్టడం, అంగుళం పోలీసులు పెట్టినా మీరు పట్టుకోగలరా? అంగుళానికి ఓ పోలీసులు నిలబెడితే పట్టుకోవడం కుదురుతుందా? కుదరదు. ఇది మనసులో రాక్షసుడు ఉన్నాడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. వాడికి అవకాశం బలంగా ఏర్పడగానే వాడు చేస్తాడు. వాడిని తొక్కి పెట్టి ఉంచగలిగిన సత్వగుణం ఉన్నంతకాలం భయానికో భక్తికో అణిగుంటాడు. అవకాశం దొరికి లోపల ఉన్న రాక్షస ప్రవృత్తి పెరిగిందనుకోండి, దుష్ట పని చేసేస్తాడు. ఎంతమంది రక్షక భటుల్ని పెట్టి మీరు ఆపుతారు? ఎలా సాధ్యం అవుతుంది? వినాశాయచ దుష్కృతాం ఎలా సాధ్యం కలియుగంలో? ఇది పెద్ద సమస్య అయింది. కారణం రాక్షసోపాధి, మనుష్యోపాధి విభాగం లేదు. ఆ ఉపాధి ఈ ఉపాధి వేరుగా లేవు. రాక్షసుడు మనుష్యుని యందు కూర్చునున్నాడు. మనస్సు యందు ఉండడం అత్యంత ప్రమాదకరం. ఎందుకో తెలుసా? అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయం ఏమిటి అంటే, మీకు ఎప్పుడైనా సరే ఒక చెడ్డ పని ఎలా చెయ్యొచ్చో తెలిసి ఉండడం. ఎందుకనంటే వ్యూహము ఉన్న తర్వాతే అది కార్యరూపాన్ని పొందడానికి పెద్ద అంతరమేమి ఉండదు. ఇంకా అసలు ఈ తప్పు పని ఇలా చెయ్యొచ్చు అని నాకు తెలిసిందనుకోండి, దాన్ని అలా అమలు చెయ్యమన్న ఆలోచన నాలో ఎప్పుడో అప్పుడు తీవ్రతరం అవుతుంది. నాకు అసలు ఆ తప్పు పని ఎలా చెయ్యొచ్చో తెలియదు అనుకోండి, నేను మీతో స్పష్టంగా చెప్పాలంటే, నేను ఎప్పుడూ ఇంత పవిత్రమైన వేదిక మించి ఆ మాట అనలేదు, కానీ ఇవాళ అంటున్నాను. నాకు పేకాడడం రాదనుకోండి, నాకు అసలు పేకాటలో డబ్బు పోగొట్టుకోవడమో, పేకాట ఆడి వ్యసనానికి వశం అవ్వడమో నాకు అవకాశం ఉండదు కాదు. అబ్బెబ్బే ఉత్తినేనండి, మా ఇంట్లో పెళ్ళప్పుడు ఆడుతూ ఉంటానండి, తోచకపోతే ఆడతానన్నాను అనుకోండి, ఆ తర్వాత ఏమవ్వాలో అది ఎప్పుడప్పుడు. మనసులోకి వ్యూహం ఉండడం ఎప్పుడు కార్యంగా మారుతుంది అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే అటువంటి దాన్ని, ఆ దుష్టకర్మకి సంబంధించిన ఆలోచన లోపల ఉన్నదాన్ని మొగ్గలో తెంపాలి తప్ప పువ్వయ్యాక తెంపడం కుదరదు. అది అవకాశాన్ని తీసుకుంటుంది, ఎప్పుడో అప్పుడు తీసుకుంటుంది జీవితం మొత్తం మీద. ఒకసారి తీసుకున్న తర్వాత ఎంత కిందకి జారిపోయారో ఇక లెక్క కట్టడం కష్టం. అందుకే చాలా విషయాలు తెలియకుండా ఉండడం మంచిది. చెడ్డ విషయాలు తెలియకపోవడం తప్పేం కాదు, చాలా సల్లక్షణం. అందుకే నిషిద్ధ కర్మ భంజనము. నాకు అసలు దానిలో ప్రవేశం లేదండి, నాకు తెలియదు అని నేను అన్నాను అనుకోండి, అది సల్లక్షణం. నాకు తెలుసు కానండి నేను చేయను అన్నాను అనుకోండి, ఎప్పుడైనా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి పెద్ద ప్రమాదం అంతా ఎక్కడుంటుందంటే, ఎవడు ఎప్పుడు ఏం చేస్తాడన్నది మీరు ముందు లెక్క కట్టి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. వీడిప్పుడు ఈ పని చేస్తాడండి అని మీరు చెప్పలేరు. ఓ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థి ఎంతో దురాగతం చేస్తాడని ఎవరు ఊహించరంత దురాగతం ఎవడో చేస్తాడు. ఎక్కడి నుంచి అంటే మనసులో ఉంది ముందు ఆ భూతం, అది అవకాశం వచ్చినప్పుడు బయటికి వస్తుంది. వాడికి అది తెలియదు అనుకోండి. అలా తెలియ చెప్పకూడని వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రపంచ లోకంలో. వాళ్ళకి తెలియకూడనివి చెప్పకూడదు, అందుకని ఇవి అనవసరం అన్నారనుకోండి, చాలా మందికి తెలియవు. నువ్వు నిగ్రహం పాటించి తెలుసుకోకుండా ఉండు తప్ప మేము అన్నీ చెప్తామన్నారు అనుకోండి, ఆ నిగ్రహానుగ్రహ సమర్థత లేనివాడు తెలుసుకుని పాడైపోతాడు ఇప్పుడప్పుడు. అప్పుడు అందులో పెద్దవాళ్ళ దోషం కూడా ఉంది, మీరు కాదు అనడానికి అవకాశం ఉంది. కాబట్టి కలియుగమునందు ఈ రెండు ప్రమాదములు పటమరించాయి. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికీ కలియుగం ప్రారంభమయ్యేప్పటికీ
మూడవ ప్రమాదం అంతకన్నా పెద్దదొచ్చింది. నేను మీతో మనవి చేశాను కదా, ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అని 2 మార్గములు. ఈ 2 మార్గాలలోనూ ప్రవేశించి వేదంలో ఉన్న విషయాన్నే చెప్తున్నట్టుగా ఉంటాయి. వేదానికి దూరంగా జరిగిపోయినట్లు మీకు దొరకదు. వేదంలో ఉన్నదే కదండి చెప్తున్నాడు అనిపిస్తుంది. అటువంటివి 72 మతాలు బయలుదేరాయి. ఒక్క వేదాన్నే ప్రమాణం చేసి మాట్లాడుతున్నామన్నారు. న్యాయము, మీమాంస, వైశేషికము, చార్వాకము, బౌద్ధము, జైనము ఇవన్నీ కూడా వేదాన్ని ప్రమాణంగా చేసుకుని మాట్లాడుతున్నాం అన్నాయి. కానీ వైదికములు కాకుండా పోయి. వైదికము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? వేదాన్ని 100% అంగీకరించి మాట్లాడడం. వేదం ఏం చెప్పిందో అందులో ఉన్న విషయాన్ని యథాతథంగా నువ్వు మళ్ళీ సొంత బుద్ధితో ఒకటి ఒప్పుకొని ఒకటి ఒప్పుకోకపోతే వైదికం అందరం. వేదంలో భగవంతుని యొక్క రూపాలు అనేకం చెప్తుంది వేదం. నాకు ఇష్టమైన రూపం ఒకటి నేను చెప్పి నాకు ఇష్టం లేదు కాబట్టి మిగిలిన దాని పేరెత్తానంటే అది వైదికం కాదు, తప్పది, అది వైదికం అనరు. నువ్వు వేదాన్ని పూర్తిగా అంగీకరించలేదు. వేదంలో ఏవి చెప్పబడ్డాయో అవన్నీ నువ్వు అంగీకరించగలిగితే వైదికం కాదు, వైదికము కాదప్పుడు. వేదంలో కొంత భాగాన్ని అంగీకరించావు, అప్పుడు ప్రమాణమును పూర్తిగా అంగీకరించలేదు కాబట్టి నాస్తిక్య బుద్ధి వచ్చిందంటారు. అది పెద్ద ప్రమాదం వచ్చింది కలియుగంలో. 72 మతములు ప్రబలయ్యేటువంటివి. వీళ్ళందరూ కూడా వేదంలో ఉన్న విషయాన్నే చెప్తున్నాననేవారు. కర్మ మార్గం చెప్పినవాడు ఒకడు, అహింస అన్న పేరుతో చిత్ర విచిత్రమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదన చేసిన వాడు ఒకడు, అసలు భోగమే తప్ప ఇవన్నీ ఏమీ లేవు అంటూ మాట్లాడిన వాడు ఒకడు, చార్వాకం. రకరకాలైనటువంటి వాదనలు బయలుదేరే. ఇందులో అసలు ఏది సప్రమాణం, ఏది పాటించాలి, ఏది పాటించకూడదు అయోమయం అయిపోయింది ప్రపంచం. అయిపోయి ఈ 72 వాదనల యొక్క మాయలో పడిపోయి ఎవరిష్టం వచ్చిన మార్గం వాడు పట్టుకున్నాడు. మార్గంలో విడిపోవడం ప్రధానం కాదు, అది వైదికం కానప్పుడు మీరు ఎక్కడ బయలుదేరారో అక్కడే ఉంటారు. అథవా ఉత్తర జన్మలలో ఇంకా కిందకి వెళ్ళిపోతారు. వైదిక ప్రక్రియ యందు మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. వేదం ఎలా చెప్పిందో అలాగే వెళ్ళాలి. ఇప్పుడు జనులందరూ మోసపోయి రకరకాలైన వేపుకు వెళ్ళిపోవడం ప్రారంభమైంది. కారణం, ఆకర్షణీయంగా మాట్లాడడం అలవాటైపోయింది. అసలు తన విశ్వాసంలో ఉన్నటువంటి బలమైన విషయం ఏమిటో చెప్పడం మాని పక్కదానిలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు. లోపమని తను అనుకున్నదోటి ఎత్తి చూపిస్తూ ఉండడం. వేదం యొక్క ప్రమాణము నిరసింపబడింది. 72 అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయాయి. లోకాన్ని రక్షించేవాడు లేడు. వైదిక కర్మలు అడుగంటిపోయాయి. వైదిక కర్మ అన్న మాటకు అర్థం మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. వైదికము అన్న మాటలో అత్యంత ప్రధానమైన పాత్ర దేనిది అంటే అగ్నిహోత్రాన్ని. అగ్నిది అత్యంత ప్రధానమైన స్థానం. అగ్ని ముఖంగా హవిస్సులిచ్చి దేవతల్ని తృప్తిపరచడం అనేటటువంటి సిద్ధాంతము కేవలముగా ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. ఇక ఏ విశ్వాసమునందు లేదు. స్వాహ అంటూ అగ్ని ముఖంగా అగ్నిహోత్రము ద్వారా హవిస్సిచ్చి దేవతల్ని తృప్తిపరిచే ప్రక్రియ సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది. ఇది అడుగంటిపోయింది. ఇది అడుగంటిపోతే ధర్మచక్రానికి సమస్య వస్తుంది. ధర్మచక్రానికి సమస్య ఎందుకు వస్తుందని మీరు అడగచ్చు. మనం అగ్నిహోత్రంలో హవిస్సిస్తే ఆ హవిస్సు పుచ్చుకున్న దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం వల్ల పంటలు పండితే మనం సంతోషంగా ఉంటాం, నీళ్లు దొరుకుతాయి. దేవతలు ఆగ్రహం చెందితే వానలు కురిపించరు, సుఖంగా ఉండనివ్వరు. ఏది ఎంత పరిమితిలో ఉండాలో ఆ పరిమితిని అది దాటుతుంది. భోగం ఎక్కువైపోయి వైదికం పోయిందనుకోండి, ఏవి ఎలా ఉండాలో అలా ఉండవు, వాటి హద్దుల్ని అతిక్రమిస్తాయి. సముద్రానికి చెలియలి కట్ట అని ఉంటుంది, అది దాటకూడదు చెలియలి కట్టని. సముద్రం చెలియలి కట్టని దాటడం మొదలు పెడతాం, దాటి ఊరి మీదకి వస్తుంది. అంటే దేవతాగ్రహమునకు కారణాలు అవన్నీ. ఎక్కడ దేవతలు తృప్తిగా ఉన్నారో అక్కడ అటువంటి పనులు జరగవు. దేవతలు తృప్తి పొంది ధర్మచక్రం తిరగాలంటే మనుష్యులు హవిస్సు ఇవ్వాలి. అగ్నిహోత్రంలోకి యజ్ఞయాగాది క్రతువులు జరగాలి. యజ్ఞయాగాది క్రతువులు చెయ్యక్కర్లేదన్న వాదనలు ప్రబలే. యజ్ఞం అక్కర్లేదు, యాగం అక్కర్లేదు, అవన్నీ హింసతో కూడుకున్నవి కాబట్టి అవన్నీ కాదు, అహింస అదే తరింపచేస్తుందని ఒక ప్రబలమైనటువంటి వాదం ఒకటి బయలుదేరింది. కాబట్టి వేదము ప్రమాణము అంటూనే ధర్మచక్రం తిరగడం ఆగిపోయింది.
యజ్ఞయాగాది క్రతువులు లేవు, హవిస్సులు లేవు, దేవతలు సంతోషించట్లేదు, దేవతలకు ఆహారం లేదు, వాళ్ళు ఆగ్రహం చెందారు, వానలు లేవు, లోకమంతా కూడా అవ్యవస్థతో కూడుకున్నటువంటి స్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఇన్నిటిని చక్కదిద్దాలి. కేవలం ఏదో ఒక రాక్షస సంహారం చేయడానికో దేనికో అవతారం వచ్చేసినట్లుగా వచ్చేస్తానంటే సరిపోదు. ఇన్నిటినీ దిద్దగలిగినటువంటి అవతారం ఒకటి కావాలి. ఇప్పుడు బయలుదేరాల అవతారం. అందుకే దేవతలందరూ బయలుదేరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఆ పరమశివుడు అవతారంగా రావాలి, వస్తాడు అని వేదం చెప్పింది. వేదమే చెప్పింది ఒకానొకప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుంది, వచ్చినప్పుడు వస్తాడు ఆయన. ఎప్పుడు వస్తుంది? వేదము యొక్క విషయాన్ని సమర్థించేటటువంటి పురాణములు కూడా నిర్ధారించాయి. వేదంలో, యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మాట ఉంది, నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ అని. పరమశివుడు ఒక్కడే కిరీటం పెట్టుకోడు. ఆయన ఎందుకు కిరీటం పెట్టుకోడు అంటే ఆయన బ్రహ్మాండములకు నాయకుడు కాదు కాబట్టి పెట్టుకోడు అని చెప్పకూడదు. ఆయన కిరీటం పెట్టుకోవడానికి వీలైన రీతిలో ఆయన జటాజూటం ఉండదు, అంత పెద్ద జటాజూటంతో ఉంటాడు. వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః, అంత పెద్ద జటాజూటంతో ఉంటాడు. ఆ గంగమ్మ తడిసిపోయి ఉంటుంది లోపల. అరుణజటేశ్వరుడని ఆ తడి జుట్టు ఎర్రగా ఉంటుంది. ఆ పెద్ద జుట్టుముడితో ఉంటాడు. జుట్టుముడితో ఉన్నవాడు శివుడే. వ్యుక్తకేశాయచ, బోడిగుండుతో ఉన్న శివుడు ఒకడున్నాడు. ఎవరా బోడిగుండుతో ఉన్న శివుడు? ఎవరో కాదు, ఆయనే. ఆ పరమశివుడే శంకరాచార్య స్వామి వారిగా వచ్చాడు. శంకరాచార్య స్వామిగా వచ్చిన వాడు శివుడే అని మీరు ఎలా చెప్పగలరు? శివావతారం అని ఎలా నిర్ధారించగలరు? వాయుపురాణం చెప్పింది. వాయుపురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు, చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి అని చెప్పాడు. 9 శిష్యులతో కలిసి పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఈ భూమండలం మీదకి వస్తాడు. వచ్చి ఇన్ని సమస్యలకి పరిష్కారం ఆయన చూపిస్తాడు. అందుకే మహానుభావుడైనటువంటి పరమశివుడి దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు. ఈ అవ్యవస్థనంతటినీ చెప్పారు, శంకర పరిస్థితి ఇలా ఉంది, మీరు జోక్యం చేసుకోవాలి. మీరు జోక్యం చేసుకుని ఇప్పుడు ఈ అవ్యవస్థనంతటినీ చక్కదిద్దాలి, కాబట్టి మీరు రావలసింది అన్నారు. పరమశివుడు అన్నాడు, నేను వస్తాను. నేను రావడానికి ముందరే కొంతమంది బయలుదేరాలి, నాకన్నా వెనక కొంతమంది రావాలి, నాతో కొంతమంది రావాలి. రామావతారం వచ్చినప్పుడు వానరులుగా దేవతాంశలు ఎలా వచ్చాయో అలా పరమేశ్వరుడు శంకర భగవత్పాదులుగా వస్తున్నప్పుడు మిగిలినటువంటి దేవతాంశలన్నీ కూడా కదిలాయి. మొట్టమొదట బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? కుమారస్వామి వెళ్ళాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ పరమశివుని యొక్క కుమారుడో ఆయన ముందు వెళ్ళాడు. కుమరిల భట్టు అన్న పేరుతో వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతీదేవితో కలిసి కదిలాడు. అందుకే శంకరాచార్యుల వారి కన్నా సురేశ్వరాచార్యుల వారు పెద్దవారు వయస్సులో. ఆయన బయలుదేరి భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలోకి వచ్చి కర్మ మార్గంలో స్థిరపడ్డాడు, మండనమిశ్రుడు అన్న పేరుతో. ఆయన భార్యగా సరస్వతీదేవే వచ్చింది, సరసవాణి అన్న పేరుతో. ఆవిడే ఉభయ భారతి అని పిలుస్తుంటారు. సరస్వతీదేవి సరసవాణిగా వచ్చింది. తోటకాచార్యుల వారు అగ్నిహోత్రుడు తోటకాచార్యుల వారిగా వచ్చాడు. హస్తామలకాచార్యుల వారు వాయుదేవుడు, శ్రీ మహావిష్ణువు పద్మపాదాచార్యుల వారు. ఇన్ని అంశాలతో ఇంతమంది కదిలేరు. కొంతమంది ముందు కదిలేరు, కొంతమంది వెనక కదిలేరు. పరమశివుడు తాను కూడా కదిలి రావడానికి సిద్ధపడ్డాడు. శంకర భగవత్పాదులుగా శంకరాచార్య స్వామిగా రావడానికి అంగీకరించాడు. అయితే మొట్టమొదట కుమరిల భట్టుని బ్రహ్మగారిని ఈ భూలోకంలోకి మండనమిశ్రుడిగాను వెళ్ళమనడానికి కారణం ఏమిటి? ఎందుకు వెళ్ళమనాలి? వాళ్ళని ముందు వెళ్ళమని అండం ఎందుకు అంటే అందులో ఒక పెద్ద చమత్కారం ఉంది. ఎవరు వచ్చి ప్రార్థన చేశారు శివుడి దగ్గరికి? దేవతలు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? ధర్మచక్రం ఆగిపోయింది, వేదాన్ని ప్రమాణంగా తీసుకుని అగ్నిహోత్రంలోకి హవిస్సులు ఇవ్వట్లేదు, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయి యజ్ఞయాగాదులను నిరసించే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళందరూ ఒక పేరు పెట్టుకుని పెద్ద ప్రబలమై భారతదేశం అంతటా వారి వాదన ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తరిగితే తప్ప మా ఆకలి తీరదు, దేవతలకి హవిస్సు దొరకదు. కాబట్టి నువ్వు యజ్ఞయాగాదులు మళ్ళీ జరిగేటట్టు చూడు అన్నారు.
మొట్టమొదట దేవతల ఆకలో రామచంద్ర అని ఏడుస్తుంటే వాళ్ళకి అన్నం దొరకాలి. అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి పిలిచి నువ్వు కుమరిల భట్టుగా వెళ్ళు, బ్రహ్మగారిని పిలిచి నువ్వు మండలమిశ్రుడిగా వెళ్ళన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమరిల భట్టుగా వచ్చి కర్మ మార్గాన్ని బోధించారు. కర్మ మార్గం జ్ఞాన మార్గానికి వ్యతిరేకం. శంకరాచార్యుల వారు చెప్పే నివృత్తి మార్గానికి కుమరిల భట్టు చెప్పిన కర్మ మార్గం వ్యతిరేకం. మరి వ్యతిరేక మార్గం చెప్పడానికి కుమారస్వామిని ఎందుకు పంపించాడు అంటే దేవతల ఆకలి ముందు తీరాలి. కర్మ మార్గం అంటే జ్ఞానంతో సంబంధం ఉండదు, నివృత్తి మార్గం అన్నానే దాంతో సంబంధం ఉండదు. ఎంతసేపు వేదంలో చెప్పిన కర్మకాండ ఒక్కటే, అదొక్కటే పట్టుకుంటారు వాళ్ళు కర్మవాదులు. ఎలా స్నానం చేయమన్నారో అలా చేయడం, ఏది ఎలా చేయమన్నారో అలా చేయడం, అంతే. జ్ఞానంతో సంబంధం ఉండదు, ఇలా పుణ్యకర్మాచరణం చేస్తూ ఉండడం అంతే, అదొక్కటే. దానివల్ల జ్ఞానం పొందాలి, ఆ మాటకు ఆస్కారం వాళ్ళ దగ్గర ఉండదు. ముందు ఎందుకు అటువంటి మార్గంలో వచ్చాడు కుమరలి భట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి? అలా వస్తే తప్ప మళ్ళీ వేదాంతర్గతమైన కర్మకాండనంతటినీ సువ్యవస్థితం చేస్తే తప్ప ముందు యజ్ఞయాగాదులు జరగవు. యజ్ఞయాగాదులు జరిగితే తప్ప దేవతలకు అన్నం ఉండదు. దేవతలకు అన్నం పుడితే తప్ప వర్షాలు పడవు. వర్షాలు పడితే తప్ప ముందు ప్రజలు బతకడానికి అవకాశం ఉండదు. అందుకే అవతారమునందు 2 విశేషాలుంటాయి. మొదటిది దయ, రెండవది మాయను వశము చేసుకుని కూడా చేసుకోనట్టు ఉండుట. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది 2 విషయాలు. ఒకటి దయ, 2 మాయని వశం చేసుకుని కూడా చేసుకోనట్టు ఉంటారు ఒక్కొక్కసారి. ఎందుకలా అంటే మొట్టమొదటిది దయ. పరమశివుడు బయలుదేరి వస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడు? దయతో వస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు రామావతారంగా వచ్చారంటే ఎందుకు వచ్చారు? దయతో వచ్చారు. శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంగా వచ్చారంటే ఎందుకు వచ్చారు? దయతో వచ్చారు. అరే పాపం వీళ్ళు పాడైపోతున్నారే, వీళ్ళని మనం రక్షించాలని చెప్పి వచ్చారు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అంటారు, అమ్మవారుట ఎప్పుడు కనుబొమలు ఇలా చిట్లించి ఉంటుంది. ఇలా చిట్లించి ఉంటే భయం కదా మనకి. ఇలా ఉందనుకోండి సంతోషంగా దగ్గరికి వెళ్తాం, ఇలా ఉందనుకోండి కోపంగా ఉంటే కదా ఇలా బుడేస్తారు. మరి ఇలా ఉంటే మనకు భయం ఏదు దగ్గరికి వెళ్ళడానికి. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు శంకరాచార్యులు. ఇలా ఎందుకుంటుందంటేట కోపంతో కాదుట, భువన భయభంగ వ్యసనిని. అరే నా పిల్లలు వీళ్ళందరూ పాడైపోతున్నారు రా, వీళ్ళు ఎలా బాగుపడతారు, వీళ్ళు ఎప్పటికీ మంచి మార్గం తెలుసుకుంటారని అమ్మ ఇలా ఉంటుందిట. అంటే ముడివీయడంలో కోపం కాదు, దయ. మన గురించి తాపత్రయపడుతూ ఉంటుంది. పరమేశ్వరుడు అవతారంగా కిందకి ఎందుకు వస్తాడంటే మన మీద దయతో వస్తాడు. దయతో కిందకొచ్చినటువంటి అవతారంలో ఉన్న పరమేశ్వరుడికి మాయ అధీనమై ఉంటుంది. ఆయన మాయకు వశుడు కాడు. వశుడు కాకపోయినా తాను కూడా వశుడైపోయినట్లు నటిస్తాడు ఒక్కొక్కసారి. ఎందుకో తెలుసా? అలా నటిస్తేనే మనం ఆదర్శంగా తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. ఎందుకని అంటే నేను మీతో ఓ మాట చెప్తాను, తొందరగా పట్టేసుకోవడానికి మీకు ఉదాహరణ చెప్తాను. అలా ఒక ఆయన వచ్చి వెనకాతల ఏనుగును ఒక దాన్ని తీసుకొచ్చి, ఏమంటే నేను విశేషమైన వ్యాయామం చేశాను, నేను ఇలా భూమి మీద పడుకుని నా గుండెల మీద ఏనుగు 4 కాళ్ళు వేసి నించుంటుంది, నించుని దిగిపోతుంది, నాకేం అవదన్నాడు. ఏనుగు 4 కాళ్ళతో నించుంటుంది ఆ గుండెల మీద, నిలబెట్టుకుంటావా? నిలబెట్టుకుంటాను, నేను అంత వ్యాయామం చేశాను, అంత సాధన చేశాను. ఏది చూపించు. పడుకున్నాడు. ఏనుగుని పిలిచారు, 4 కాళ్ళతోటి గుండెల మీద ఎక్కింది, దిగిపోయింది. ఇప్పుడు ఆయన గుండెల మీద ఏనుగుని ఎక్కించుకున్నాడని మనం ఎక్కించుకుంటామా? అబ్బో ఆయన ఎంత వ్యాయామం చేశాడండి, ఎంత సాధన చేశాడండి, అందుకు ఏనుగుని ఎక్కించుకున్నాడు, మనం ఎక్కడ ఎక్కించుకుంటామని వదిలేస్తాం. భగవంతుడు కూడా అన్ని వేళలా అవతారంలో మాయకి అతీతంగా ఉన్నాడు అనుకోండి, ఆయన భగవంతుడు కదండి, చెల్లిందంట. ఏనుగు ఎక్కించుకున్న వాడిని వదిలేసినట్టే ఈశ్వరుని కూడా వదిలేస్తాం. అప్పుడు అవతారం పోతుంది, అవతారం యొక్క ప్రయోజనం ఉండదు. అందుకని ఆయన కూడా మాయకి వశపడిపోయినట్టు నటిస్తాడు. నటిస్తే మనకి దగ్గరగా వస్తాడు. చూసావా మనలాగే ఉన్నాడు కానీ ఎంత ఓర్పు పట్టాడురా అని రామనామని చెప్తాం. రాముడు సీతమ్మ కనపడకపోతే కొండల్ని గుట్టల్ని ఏటిని గోదావరిని పట్టుకుని ఏడుస్తూ పరిగెత్తాడు అనుకోండి, అయ్యో రాముడు పాపం ఎంత బాధపడ్డాడో, అంత బాధపడ్డా ధర్మానికి కట్టుబడ్డాడండి, మనము కట్టుబడాలంటాం. నిజంగా రాముడు మాయకి వశుడై కాదు, వశుడైనట్టు నటిస్తాడు, ఎందుకంటే మనల్ని ఉద్ధరించడానికి. తాతగారు చిన్న పిల్లాడితో మనవడితో కలిసి ఆడుతూ ఉంటాడు. మనవడితో కలిసి ఆడుతున్నప్పుడు ఏదో క్రికెట్ ఆడుకుంటున్నారు ఇద్దరు. తాతగారు తనకి బలం ఉంది కదా అని వేసిన బంతిని అల్లా కొట్టేస్తాడు, ఏంటి కొట్టడం. ఏదో మనవడు కొడుతుంటే 4 మాటలు ఇలా కొద్దిగా పక్కకు కొడతాడు. తాతగారండి మీరు ఎంతగా అవుట్ అవ్వట్లేదు తాతగారండి అంటాడు. అంటే ఆయనే ఓ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోతాడు. తాతగారు ఎందుకంత కిందకు వచ్చేసాడు? మనవడి కోసం.
మనవడి కోసం తను శక్తి ఉన్న శక్తి లేనివాడిలా నటించి మనవడికి దగ్గరైనట్టు, మనవడికి ప్రీతి కల్పించినట్టు, మనకి బాగా దగ్గరవడానికి పరమేశ్వరుడు మాయకి వశుడైనట్లు నటిస్తాడు తప్ప ఆయన నిజంగా మాయకి వశపడిపోయాడని అనుకోకూడదు. అందుకే అది శంకరాచార్య స్వామి వారి అవతారానికి కూడా మినహాయింపు కాదు. శంకర భగవత్పాదుల ఇంటికి దూరంగా పూర్ణానది ప్రవహిస్తూ ఉండేది. అమ్మగారు రోజు వెళ్ళి స్నానం చేసేవారు. అందులో ఆర్యాంబ. ఒకరోజు జ్వరం వచ్చింది ఆవిడకి. వెళ్ళలేకపోతున్నాను రా అంత దూరం, ఇవాళ నైమిత్తిక తిథిరా, ఇవాళ నదీ స్నానం చెయ్యాలి, వెళ్ళలేకపోతున్నాను రా అని బాధపడ్డారు. శంకరులు అన్నారు, అమ్మా ఎందుకమ్మా బాధపడతావు, పూర్ణానదిని మన ఇంటి ముందుకు పిలుస్తాను, స్నానం చేయి అని నదిని పిలిచారు. ఓ పూర్ణానది మా ఇంటి ముందు నుంచి వెళ్ళు అన్నారు. నది వెళ్ళింది. అమ్మగారు స్నానం చేశారు. నర్మదా నదికి వరదలు వచ్చాయి, కమండలంలోకి పట్టేశారు. ఆ శంకరాచార్యుల వారు కాశీపట్టణంలో పరమశివుడు శిష్యుల్ని తన ప్రమదగణాల్ని కుక్కలుగా పెట్టుకుని వస్తుంటే పంచముడు అనుకుని ఏమీ తెలియని వారిలా, ఆయన పరమశివుడిని తెలియని వారిలా నటించారు. చేసి మనీషా పంచకం చేశారు. నిజంగా శంకరాచార్యుల వారికి వస్తున్నవాడు శివుడని తెలియదా? తెలిసిపోతే మనీషా పంచకం మనకు ఎలా అందుతుంది? ధర్మసూక్ష్మం ఎలా అందుతుంది? అందదు. మనకి అందించాలంటే ఆయన తెలియని వారిలా ఉండాలి. అంటే మాయకి వశపడని వారయ్యుండి మాయకి వశపడిన వారిలా నటిస్తారు. అది అవతారము యొక్క లక్షణం. ప్రతి అవతారమునందు ఈ లక్షణాలు ఉంటాయి. అలా లేకపోతే మనుష్యులకు దగ్గర కావు అవతారాలు. అప్పుడు ప్రయోజనం ఉండదు అవతారానికి. అవతారము మనుష్యునికి దగ్గరవడానికి ఈ రెండు లక్షణములను సంతరించుకుంటుంది. దయ, మాయకి వశపడినట్లు నటించుట. అందుకని శంకరాచార్యులు వారు ఏం చేశారు? నటించారు. ఎలా నటించారు? కుమరిలో భట్టుగా వెళ్ళమన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. ఎందుకని? దేవతలకు ముందు అన్నం దొరకాలి, ప్రజలు కర్మ మార్గంలో యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. చేస్తే తప్ప వర్షం పడదు, వర్షం పడితే తప్ప భూమి శాంతిగా ఉండదు. కాబట్టి ఒరే ముందు నువ్వు వెళ్ళి కర్మ మార్గం ప్రచారం చెయ్యి అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వచ్చి కర్మ మార్గ ప్రచారం మొదలెట్టి జ్ఞాన మార్గాన్ని నిరసించారు.